నా మనవరాలి పరువు తీయడని కాకపోతే నువ్వెందుకు నా మధ్యలో దూరడం? కారుకి బ్రేకులు తీసింది మీరే అని నాకు తెలుసు. మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. ఏం మాట్లాడుతున్నావు? మేం బ్రేక్ తీయడం ఏంటి? పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం ఇదేనా? కదా, మరి పిల్లల విషయంలో పెద్దవాళ్ళు దూరకూడదు. మీరు వెళ్ళండి, నేను జ్యోత్స్న గారిని తీసుకొస్తాను. ఈ రోజు నీకేదో గట్టిగానే మూడిందే. వీడు షర్ట్ చింపిన పనిని మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తోంది. గ్రాని, నువ్వు వెళ్ళు. నీ మంచి కోసమే చెప్తున్నానే. వెళ్ళు గ్రాని. సరే సరే వెళ్తాను. జాగ్రత్త. నా మనవరాలకి ఏమైనా జరిగిందో నీ సంగతి చెప్తావు. ఏంట్రా నువ్వు నాకు సపోర్ట్ గా ఉండమంటే నన్ను ఇరికిస్తావా? నీకేం కావాలి? ఓడిపోవడం కావాలి. నువ్వు వంట చేస్తే ఖచ్చితంగా ఓడిపోతావు. మా తాత ఒప్పుకోడు కదా. నేను ఒప్పిస్తానమ్మా. నీ దగ్గర ఏదో ప్లాన్ ఉందన్నావని నిన్ను నమ్మి వెళ్లారు, కానీ నా చేత వంట చేయిస్తానంటే నమ్మి కాదు. వంట నువ్వే చేయాలి జ్యోత్స్న. నాకు అర్థమైందిరా. ఆ షర్ట్ చిరిగిన దానికి, కార్ బ్రేకులు తీసిన దానికి రివెంజ్ తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నావు. అలా అనుకుంటున్నావు బంగారం? నీ బుద్ధి నాకు తెలుసురా. నువ్వు నన్ను బంగారం అని ఎందుకు పిలుస్తావో మాలినితో చెప్పినప్పుడే అర్థమైంది. విలువ నిలకడలేని బంగారంతో నా క్యారెక్టర్ ని పోల్చుకుని నన్ను నేను తక్కువ చేసుకోలేను. నీలాగే అది ఒక చోటు ఉండదు. నేను నమ్మడం నాది తప్పు. మీ తాత ఒప్పుకునేలా, నువ్వే వంట చేసేలా నేనొక ప్లాన్ చెప్తాను, విను. అది గనక నువ్వు ఫాలో అయ్యావంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. నిన్నెలా నమ్మాలి? నీకు చెప్పడం ఇదే ఆఖరిసారి. నేను మాటిచ్చానంటే తప్పను. నీ వల్ల నువ్వు ఓడిపోతావేమో గాని నా ప్లాన్ ఫాలో అయితే నువ్వు ఓడిపోవు. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్తాను, విను. ఏం శివనారాయణ గారు, మీకిచ్చిన టైం అయిపోయింది. ఏం నిర్ణయించుకున్నారు? మా నిర్ణయం చెప్పడానికి ఇంకొక 2 నిమిషాలు టైం ఇవ్వండి. సరే, ఈ 2 నిమిషాల్లో ఏం చేస్తారో చూద్దాం మావయ్య గారు. బావా, ఇలా రా. ఏం దీపా? పోటీలోకి నేను దిగుతాను. నువ్వా? నాకు వేరే దారి కనిపించడం లేదు. ఒకసారి తాతని, అమ్మని చూడు. దక్షిణమూర్తి తాత ముందు ఈ తాత ఓడిపోతే భరించలేడు. పైగా పోటీకి అమ్మ కారణంగా ఒప్పుకున్నాడు. ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. నా మెట్టినింటి పౌరుషమేంటో ఆ ఇంటి మనుషులకు తెలియాలి. అమ్మ తట్టుకోలేదు. జ్యోత్స్న పోటీలోకి దిగితే ఓడిపోవడం ఖాయం. సూరజేతు చెప్తా అన్నాడు కదా. తను మాత్రం ఏం చేయగలడు? అది కాదు దీపా, CEO పోటీలోకి దిగకూడదు. దీనికి వాళ్ళు ఒప్పుకోరు. అదేంటి? ఇలాంటి క్లాస్ ఉంది కాబట్టి సూరజ్ నిన్ను వంట చేయమని అడగలేడు. పైగా నువ్వు ప్రెగ్నెంట్వి. ఆ ప్రెషర్ నువ్వు తట్టుకోలేవు. CEO పోటీలో ఉండకూడదని నీకు తెలుసా? షెఫ్లు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. మరి మన ఫ్యామిలీని ఎలా గెలిపించాలి బావా? ఇదంతా నాకు తెలుసు కాబట్టే నేను మౌనంగా ఉండిపోయాను. లేదంటే ఎప్పుడో నిన్ను వంట చేయమని అడిగేవాడిని. మనం చాలా దారుణంగా మోసపోయాము. దీపా ప్లీజ్. లేదు బావా, నేనుండి కూడా నా వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నాను. దీపా వద్దు, నువ్వులారా. వాళ్ళు అడిగిన 2 minutes అయిపోయింది గౌరీప్రసాద్ గారు. శివనారాయణ గారు ఏమంటారో అడగండి. వాళ్ళు పోటీ నుంచి తప్పించుకుంటే మేము బహుమతి తీసుకుని వెళ్ళిపోతాం. అది కూడా శివనారాయణ గారి చేతుల మీదుగా. మరి అంత ఆలోచించకండి మాలిని గారు. మేం పోటీలోకి దిగుతున్నాం. మంచిది,
మీ షెఫ్ ఎక్కడున్నారో రమ్మనండి. ఇక్కడే ఉంది. ఎక్కడ